ఇంకా బాబా గారు, అసలు బాబా గారు ఎవరు అనే క్వశ్చన్ చాలా మందికి వస్తుందిగా, ఎంతో మందికి వస్తుంది. ఇప్పుడు వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సచరిత్రలో మనకి 19th చాప్టర్ చెప్పాడు. 19వ అధ్యాయంలో మనకి చెప్పాడు. ఏమని చెప్పాడు? బాబా గారు ఎవరో స్వయంగా ఆయన చెప్పాడు. నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పడం కాదు, ఎవరు అనుకోవడం కాదు. కాబట్టి అలాంటి ఎప్పుడంటే మనకి చదివినప్పుడు తెలుస్తాయి, లేకపోతే అర్థం కాదు. ఏమన్నాడు బాబా గారు? ఒక 19th చాప్టర్లో, నేను జలములో, భూప్రదేశాల్లో, మానులలో, జనాలలో, వనాలలో, దేశ విదేశాల్లో, ఆకాశంలో, ప్రకాశంలో వ్యాపించి సంచరిస్తుంటాను. నేను ఒక ప్రదేశంలో ఉండేవాడిని కాదు. సాయినాథ్ మహారాజ్కి ఇంకా చెప్పాడు, నేను మూడున్నర దేహానికి పరిమితమై ఉన్నాను. ఎవరైతే అనుకుంటారో అదే నా వ్యాప్తి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ భ్రమని తొలగించడానికి నేను సాయిగా రూపం దాల్చానని చెప్పాడు. అది రూపం దాల్చింది దేనికోసం? మన భ్రమలను తొలగించి బాబా అంటే ఒక రూపం అని, షిరిడీలో ఉంటాడని, ఈ భ్రమలు ఉన్నాయి కదా మనకి. రాముడు అంటే ఒక రూపం అని, ఒక అయోధ్యలో ఉంటాడని, ఈ భ్రమలు ఎవరికి ఉన్నాయో ఆ భ్రమలో తొలగించడానికి ఆయన దేహాన్ని ధరించాలని 19th చాప్టర్ స్వయంగా ఆయన చెప్పాడు. కాబట్టి బాబా గారు సాక్షాత్తు పరమాత్మ పరబ్రహ్మ. అంటే సాక్షాత్ పరబ్రహ్మ ఆయన మనం చెప్పడం కదా. నేను రూపాన్ని ధరించాను. రూపాన్ని ధరించినాడు ఎవరు మరి? రూపాన్ని ధరించాను, రూపాన్ని సాయి రూపంగా ధరించాడట. రూపాన్ని ధరించింది ఎవరు మరి? పరబ్రహ్మ కదా. పరబ్రహ్మే ఒక రూపం దాల్చింది. ఎవరి కోసం? మనందరి కోసం. దేనికోసం? సర్వజీవుల సంక్షేమం కోసమే. సర్వజీవుల సంక్షేమం కోసం, సర్వజీవుల సేవ కోసమే ఆయన ఒక రూపం దాల్చాడు. మనందరికీ తెలియజెప్పడానికి కదా. భగవంతుడు అంటే ఒక రూపం అని, ఒక ప్రాంతానికి పరిమితుడే. ఆయన పరిమితుడు కాదా, అపరిమితుడు కదా. సర్వసమర్థుడు, పరిమితుడు కాదా. కాబట్టి మనకి ఆ మేఘశ్రాముడికి ఒకరోజు స్వప్నం కనిపిస్తాడు బాబా గారు. కనిపించేది చెప్తాడు, మెగా త్రిశూలగిరా, అక్షంతలు జల్లి త్రిశూలగిరా అంటాడు. అప్పుడు ఆయన మేల్కొని ఉంటాడు, పూర్తిగా నిద్రపోవడం, మేల్కొని ఉంటాడు తెల్లవారుజామున. అప్పుడు వెంటనే చూసి తలుపులు తీసుకుని తలుపులు వేస్తున్నాయి కానీ బాబా గారు వచ్చి అక్షంతలు ఎందుకు పడున్నాయి, మంచం మీద అక్షంతలు పడున్నాయి, తలుపులు వేస్తున్నాయి. కానీ ఆయనకి బాబా గారు ఎట్లా రావడం సంభవమైంది అని ఒక చిన్న డౌట్. వెంటనే పొద్దున్న లేచి బాబా గారికి ద్వారకా మీకు వెళ్తాడు. అడుగుతాడు బాబా గారు, బాబా మరి రాత్రి మీరు ఇట్లా నాకు ఒక సందేశం ఇచ్చారు, త్రిశూలి ఇవ్వమని చెప్పారు, మరి ఏంటి బాబా దాని దృష్టాలు మనకు అర్థమేంటి, పరమార్థం ఏంటి అంటాడు. అది నిజమేనా కాదని. అప్పుడు బాబా అంటాడు, అంటే నేను ఎట్లా వచ్చారు బాబా, ఎందుకంటే నాకు తలుపులు వేస్తున్నాయి ఇంట్లో, కాబట్టి అక్షంతలు పడున్నా కానీ తలుపులు వేస్తున్నాయి కదా, ఎట్లా వచ్చారు కానీ. అప్పుడు బాబా అంటాడు, నా రాకకి ఏ ద్వారాలు అవసరం లేదు, నాకు ఆకారం లేదు, నాకు రూపం లేదు, నేను ఎల్లడలా ఉంటాను అని చెప్పాడు. మేఘసాడికి చెప్పాడు. ఇక్కడ డైరెక్ట్ చెప్పింది బాబా గారు, స్వప్నం చెప్పలేదు, డైరెక్ట్గా ద్వారకమ్మ ఇవ్వద్దు చెప్పాడు. ఏం చెప్పాడు? నా రాకకి ద్వారాలు అవసరం లేదు. ఇంకా చెప్పాడు, నాకు ఆకారం లేదు, నాకు రూపం లేదు, నేను ఎల్లడలా ఉంటాను, అన్ని చోట్ల ఉంటాను చెప్పాడు. కాబట్టి ఇప్పుడు బాబా గారు ఏం చెప్తాడు? బాబా ఎవరు ఈ మాట చెప్తాడు? ఎవరా ఈ మాటలు ఏం చెప్తాడో ఆయన చెప్పాడు. బాబా గారు చెప్పాడు, నేను ఎల్లడలా ఉంటాను, నాకు ఆకారం లేదు, రూపం లేదు. అంటే రూపం లేదు, పరమాత్మ సర్వాంతర్యామి కదా, పరబ్రహ్మస్వరూపం, అంతటా ఉండేవాడు కదా, అంతటా అందరిలో ఉండేవాడు కదా. బాబా ఇంకా చెప్తాడు మనకి ఒక 15 అధ్యాయం చెప్తాడు. ఏం చెప్తాడు? నేను సర్వాంతర్యామిగా అందరిలో ఉంటాను. నేను ఇంట్లో కానీ, వాకిట్లో కానీ, వీధిలో కానీ, ఆయా స్థలాల్లో మీకు ఎవరికి కలిసినా వాళ్ళలో నేనే ఉన్నాను. వాటిలోనే కలుసమా, చీమలు, క్రిములు, కీటకాలు, ఆకాశంలో పక్షులు, జలచరాలు, కాబట్టి ఇంకా మొదలుగు ఇంకా పందులు, కుక్కలు అన్ని ప్రాణుల్లో నేనే తిష్ట వేసుకున్నాను. కాబట్టి నన్ను వేరుగా చూడొద్దు, మీకు నాకు ఎలాంటి భేదం లేదు. ఇలా నన్ను తెలుసుకున్న వాళ్ళు భాగ్యవంతులు అన్నాడు. అలా తెలుసుకుంటే వాడు జ్ఞాని. ఎవరు జ్ఞాని? బాబాను అలా చూడగలిగితే, అంతటా ఉన్న బాబాని మనం చూడగలిగిన రోజున మనం జ్ఞానం. మనం ఎప్పుడు చూసినప్పుడు చూడలేదు కదా, ఆ చూసే రోజు మనకి జ్ఞానం అవుతుంది. కాబట్టి ఆయన చెప్పాడు, ఇప్పుడు అంతటా మీకు ఎవరు గెలిచినా కూడా వాళ్ళందరిలో నేనే ఉన్నాను. మనుషులే కాల్సమా, చీమలు, దోమలు, అన్ని సర్వ జీవరాశుల్లో కూడా ఉన్నది నేను.
అలా ఎవరైతే తెలుసుకుంటారో, అలా ఎవరైతే నన్ను గుర్తిస్తారో, గ్రహిస్తారో వాడు భాగ్యవంతుడు అన్నాడు. కాబట్టి బాబా గారు ఎక్కడ ఉన్నాడు మీరు చెప్పండి? రూపం పరిమితుడా, సర్వాంతర్యముడా, అందరిలో ఉన్నాడా? అది బాబా అంటాడు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాడు. అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆయన లేని చోట లేదు బాబా. ఆయన లేని చోట లేదు. సర్వాంతర్యామి, సర్వసమర్థుడు కాబట్టి ఆయన లేని చోటే లేదు. అది చాలా చోట్ల సత్యం చాలా చోట్ల ఇది చెప్తాడు. మొదటి 3వ అధ్యాయం చెప్పలేదు మనకి. నేను సృష్టిస్తే లాయకారకుడు, సకల జీవులకు తల్లిని. కాబట్టి మరి అన్ని అక్కడ మనకి అక్కడ చెప్పాడు. అది చూడండి అక్కడ త్రిగుణాలకి నడిపించేవాడిని నేనే, ఇంద్రియాలను కూడా నడిపించేవాడిని నేనే అంటే మనకు చెప్పాడు. అందరికీ స్వామిని అని కూడా చెప్పాడు కదా. అందరికీ స్వామిని చెప్పాడు, అందరికీ తల్లిని చెప్పాడు. కాబట్టి సర్వాంత సృష్టిస్తున్న కారకుడు. ఇంకా చెప్పాడు, ఈ జగత్తంతా నా స్వరూపం అన్నాడు. ఈ జగత్తంతా, జగత్ అంటే మీకు కనిపించేది ప్రతిదీ కూడా నా స్వరూపమే, నేను కాక వేరేం లేదు. అలా నన్ను తెలుసుకుంటే వాళ్ళు జ్ఞానం చెప్పాడు. కాబట్టి ఇప్పుడు బాబా ఏం చెప్పాడు? కాబట్టి ఇంకా చెప్పాడు, రుణానుబంధం చేత మనందరం కలిసావు అంటాడు. రుణానుబంధం చేత అందరూ కలిసావు. కాబట్టి ఇంకా చెప్పాడు, అది కూడా 19 పరస్పరం ప్రేమగా ఉంటూ సహకరించుకుంటూ సుఖంగా సంతోషంగా జీవిద్దాం. బాబా గారి లక్ష్యం ఏంటి? మనందరం రుణానుబంధం చేత కలిసినామంట. కాబట్టి మనం చేయాలి ఇక్కడ పరస్పరం ప్రేమగా ఉంటూ సహకరించుకుంటూ సుఖంగా సంతోషంగా జీవించాలి. ఇది బాబా లక్ష్యం. కాబట్టి మనకి బాబా అన్ని చోట్ల మనకి ఆయన పరమాత్మ స్వరూపంగా చెప్తాడు. కాబట్టి మనకి ఎందుకంటే మనం పూర్తిగా చదవట్లేదు కాబట్టి అర్థం చేసుకోలేదు కాబట్టి బాబాని పూర్తిగా సత్యం, పెద్ద సత్యం చదవాలి. పెద్ద సత్యం అన్ని విషయాలు ఉంటాయి. ప్రతి దానికి మీకు సమాధానం, ప్రతి సర్వ వేదాల చెప్పాలంటే సర్వశాస్త్రాల సారము. ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత అన్నింటికి సారం. మీరు చదివి చూడండి, అప్పుడు అర్థం కాకపోతే అప్పుడు మీరు అందుకు మాట్లాడచ్చు. కాబట్టి సర్వశాస్త్రాలు ఏముందో అదే బాబా గారు చెప్పాడు, అదే బాబా గారు ఆచరించి చూపాడు ఈ లోకానికి. కాబట్టి మనం అలా చదవగలిగినప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. బాబా అంటాడు, ఏమంటాడు? 16వ అధ్యాయంలో బ్రహ్మజ్ఞానం కావాలని ఒక మిశ్రాలు వచ్చినప్పుడు ఏమంటాడు బాబా గారు? నా దగ్గర అందరికి ఇలాంటి వాళ్ళు వస్తున్నారంట. ఎలాంటి వాళ్ళు వస్తారంట అంటే మామూలుగా చెప్పాడు, అందరికీ కోరికలతో వస్తాను నా దగ్గరికి, ఒక్కరు కూడా బ్రహ్మజ్ఞానం అడిగి వెళ్ళాడు అన్నాడు. మరి వచ్చిన ఈరోజు నాకు సంతోషం, పండగ. ఎప్పుడు అన్నాడు? వాడు బ్రహ్మజ్ఞానం అడిగిన దానికి సంతోషం అంటే పండగ అంట. వాడికి అర్హత లేకపోయినా కూడా. కాబట్టి దేనికోసం కూర్చోండి బాబా గారు అక్కడ? అది కూడా ఒక పాత్ర ఆయన క్రియేట్ చేసి ఉండొచ్చు. ఆ పాత్ర కూడా అర్హత లేకుండా అవకాశం వచ్చినప్పుడు మనం చెప్పడానికి సిద్ధపడతాడు. కాబట్టి నా దగ్గర అందరూ కోరికలతో వస్తున్నారు. కాబట్టి ఉద్యోగం కావాలని, తర్వాత ప్రమోషన్ కావాలని, ఆరోగ్యం కావాలని, ఐశ్వర్యం కావాలని, మా పిల్లలు బాగుండాలని రకరకాల కోరికలతో నాన్న వస్తుంటారు సిటీకి. కాబట్టి నీ వల్లే బ్రహ్మజ్ఞానం అడిగేవాడు త్వరగా రాలేదురా నాన్న, వచ్చినావు నాకు ఈరోజు, సంతోషరా, కూర్చోరా, చక్కగా నేను చెప్తాను చెప్పాడు. కాబట్టి బాబాయ్ తర్వాత ఏమంటావు? నేను బ్రహ్మ జిజ్ఞాసం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ భగవంతుని తెలుసుకునేవాడు ఎవడన్నా ఉన్నాడని ఎదురు చూస్తున్నాడు అంటాను. కాబట్టి అది మన ముక్కలని చెప్తున్నా, నా ఆధ్యాత్మిక ధనం అనే ఖజానండి నిండుగా ఉన్నది. ఒక్కడు కూడా అడగట్లేదు, తీసుకోవట్లేదు, బతిమలాడుతున్నాను. సుపుత్రుడు ఎవడంటే తీసుకుపోవడం, ఒకడు కూడా తీసుకున్నాడు. నా మాట ఒక్కడ లక్ష్య పెట్టలేదు, వినట్లేదు. అంటే నేను దేనికి వచ్చానా, ఏం చెప్తున్నా అనే విషయం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు వినట్లేదు. అంతా దేనికోసం వస్తున్నారు? వాళ్ళ కోరికల కోసం, వాళ్ళ సమస్యల కోసం అదొక వస్తున్నారు. కాబట్టి నేను ఎప్పుడు అర్థమవుతాను? నేను అర్థం కాదు. కాబట్టి మనకు అర్థం కాదు బాబంటే మనం ఆయన దగ్గర పోయే ఉద్దేశం వేరు, ఆయన కూర్చొని ఉద్దేశం వేరు. కాబట్టి ఇలా జరుగుతున్నంత వరకు ఎప్పుడు కూడా ఆయన మనకి కోటి జన్మలిద్దరు కూడా అర్థం కాదు. మనం కోరికలతో చూస్తాం, ఆయన ఆ కోరికలు తెలుస్తూనే ఉంటాడు. అంతే కదా, కోరికలు మనకి మన భక్తి. కాబట్టి బాబాని మనం అలా అర్థం చేసుకుంటారా. కాబట్టి ఇదంతా అర్థం కావాలి, ఇదంతా బాబాని పూర్తిగా తెలుసుకోవాలి. బాబా చెప్పాడు, బాబా దేనికి వచ్చాడు, ఏం వివరాలతో వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, ఎందుకు ఈ అవతారం అని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే సచ్చరిత్ర ఖచ్చితంగా మనం పారాయణ చేయాలి. దాని మీద సత్సంగాలు జరగాలి. అవి ఎక్కడ జరగాలి? దానికి ముఖ్యమైన ప్లేస్ ఎక్కడ? గుడులు, మందిరాలు ముఖ్యం. ఇప్పుడు ఆ మందిరాలు అనేవి ఇప్పుడు మందిరాలు ఊరికి ఏంటంటే ఊరికి పూజలు చేస్తున్నారు, హారతలిస్తున్నారు, తర్వాత ఎవరైనా వస్తే అన్నదానం, గురువారం అన్నదానం చేస్తున్నారు. అంతటితో కార్యక్రమం ముగిసిపోతున్నాయి. ఇక్కడ అంతకు మించి ఇంకొక స్టెప్ అని బాబాను తెలుసుకునే అవకాశం లేదు.
ఇప్పుడు బాబా యొక్క రూపానికి ప్రతిగా మీరు విగ్రహం పెట్టారు కదా, బాబా షిరిడి సాయిబాబా రూపానికి ప్రతిగా విగ్రహం పెట్టారు. బాబా యొక్క వాంగ్మయమూర్తి అంటే ఆ జ్ఞానానికి ప్రతిగా సత్యం పెట్టాలి. అదేగా రూపం మాట లేకపోతే బాబా మాటలు వినాలి. ఎక్కడ వింటారు మీరు? విగ్రహం వింటారా? విగ్రహం దగ్గర వింటారా? చెప్పండి. విగ్రహం దగ్గర మాటలు వినిపిస్తాయా? బాబా సచ్చరిత్ర దగ్గర పక్కన ఉంటే అప్పుడు దానికి వాంగ్మయమూర్తి సచ్చరిత్ర బాబా యొక్క మూర్తి ఆ యొక్క మన వైపు పంచుకోవడం ఆ విగ్రహం. కాబట్టి రెండు అక్కడ ఉన్నప్పుడే, రెండు జరిగినప్పుడే అది పూర్తి అవుతుంది కదా, జరగదు. కాబట్టి షిరిడీలో బాబా గారు ఆ రోజు కూర్చొని బాబా గారు షిరిడీలో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ రోజు ప్రతిరోజు ఏం జరిగాయి అక్కడ? రోజు 3 సార్లు దర్బార్ జరిగింది. పొద్దున 9:30 కోసం పొద్దున ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి 8 గంటలు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బాబా గారు 8 గంటలు పలహారం చేస్తాడు. అప్పుడు 1 గంట సేపు దర్బార్ అంటే ప్రజలందరూ వచ్చేవాడు, భక్తులందరూ వచ్చేవాడు. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉండేవి, ఏమైనా బాధలు ఉండేవి అవన్నీ తీరుస్తూ వాళ్ళకి బోధ చేస్తూ అప్పుడు 1 గంట. ఆ తర్వాత లెండి తోటకి వెళ్ళాడు 9:30 ఆ దగ్గర తిరిగి 1 గంట ఉండి మళ్ళీ 10:30కు వచ్చేవాడు. 10:30కు వచ్చింది మళ్ళీ దర్బార్. మళ్ళీ బాబా దర్బార్ భక్తులు రావడం, వాళ్ళందరూ బోధ చేయడం, వాళ్ళ బాధ వినడం, వాళ్ళకి తీర్చేవాడు. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయిపోయింది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3:30 తర్వాత మళ్ళీ 3:30 తర్వాత బాబా గారు మళ్ళీ లెండి తోటకి వెళ్ళాడు. ఆ తర్వాత సాయంకాలం మళ్ళీ 5 గంటలకు దర్బార్. ప్రతిరోజు బాబా దగ్గర 3 సార్లు దర్బార్ జరిగేది. ఎవరితో? భక్తులందరితో. మరి ఏం బోధించాడంటే వాడు బాధలు సాధకాలు వినేవాడు, వాళ్ళకి కావాల్సిన బోధ చేసేవాడు, మంచి పని చెప్పేవాడు. అన్ని ఈరోజు సత్యత్వం ఉన్నాయని అన్ని చెప్పాడు ఈ 3 సార్లు దర్బార్లో. కాబట్టి ఆయన దగ్గర ప్రతిరోజు దర్బార్ జరుగుతుంది. మళ్ళీ ఇంకేం జరుగుతుంది? సాటేవాడలో మరి పారాయణ జరుగుతుంది. పారాయణ చెప్పేసేవాడు. ఎవరి చేత? దీక్ష చేత, జోగు చేత. కాకపోతే దీక్షిత ప్రతిరోజు చదివాడు, రామాయణ చదివాడు, తర్వాత ఏకనాథ భగవన్ చదివాడు, మరి జ్ఞానేశ్వర్ చదివాడు, మరి జోగు చదువుతాడు. వీళ్ళందరూ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. బాబా గారు కొంత చెప్పి ఆయన చెప్తూ దర్బార్లో కొంత చెప్తూ తర్వాత అక్కడ వచ్చాడు. సాటేవాడు పారాయణ వినమని. కాబట్టి అక్కడ పారాయణ జరుగుతున్నాయి. బాబా గారు బోధ చేస్తున్నాడు, వాడు కష్టాలు చెప్పి వాడు నష్టాలు తీరుస్తున్నాడు. మరి షిరిడీలో ఆ రోజు జరిగింది, బాబా సన్నిధి జరిగింది కదా. కాబట్టి బాబా సన్నిధి అనేది ఈరోజు గుడే కదా, గుడి కూడా బాబా సన్నిధి కదా. బాబా సన్నిధి ఆ గుడిలో కూడా ఏం జరగాలి కదా. మరి పారాయణ జరుగుతున్నాయా? సత్సంగాలు జరుగుతున్నాయా? మరి ఏం జరగట్లేదు కదా. కాబట్టి ఓరికి బాబాకు పూజ చేసి హారతులు ఇస్తున్నాం. బాబాకి ఆరుదలు పూర్తి హారతులు ఇచ్చారు, పూజ చేశారు. మరి మందిరం ఎక్కడ జరుగుతుంది? జరగట్లేదు. దానికి ఎవరు ప్రయత్నించలేదు కదా. అంతటితో మన బాధ్యత పూర్తి అయింది అనుకుంటున్నాం కాదు. మా ప్రాంతంలో అయితే మేము మాకు మందిరం ఒకటి ఏర్పరిచాం, అది వేరే ఒకటి చూసుకుంటున్నాం. మేమేం చేస్తామంటే ఆ చుట్టుపక్కల కలిసి కొన్ని గ్రామాలు, ఒక 60-70 గ్రామాలు, అన్ని గ్రామాల్లో సత్సంగాలు పెట్టాం. ఇట్లా సప్తాహం పెట్టాం. ప్రతి గ్రామంలో సప్తాహం, గ్రామస్తులు సప్తాహం పెట్టాము. అందరు మేము ఆహ్వానించి అట్లా కలిసి 100-200 మంది ఒక సప్తాహం గ్రామంలో 200 మంది ఆ సప్తాహం పార్టిసిపేట్ చేసేవాడు. 7 రోజులు ఏం చేసిన 7 రోజుల్లో ప్రతిరోజు ఒక అష్టోత్తర పూజ ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజు పారాయణ చేసిన అధ్యాయులు మొదటి రోజు పారాయణ అధ్యాయులు ఉంటాయి. ఆ తర్వాత ఆ అధ్యాయుల మీద విశ్లేషణ ఉంటుంది, సత్సంగం ఉంటుంది. ఆ సత్సంగం తర్వాత మళ్ళీ కొంచెం భజనలు ఉంటాయి, మధ్యలో భజనలు ఉంటాయి. అట్లప్పుడు ఆ తర్వాత హారతలు ఇస్తాం. మళ్ళీ హారతి ప్రసాద్ నైవేద్యం పెట్టి బాగా నైవేద్యం వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడతాం. ఆ 7 రోజులు వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం పెడతాం. ఆ చివరి రోజు మళ్ళీ 8వ రోజు పారాయణ సమాప్తి రోజు. సమాప్తి రోజు ఏం చేస్తాం? ఆ రోజు కూడా బాబాగా మళ్ళీ కొంతమంది వక్తలు పిలిపించి కూడా ఆ రోజు మొత్తం 7 రోజులు పారాయణ మీద వాళ్ళ అభిప్రాయాలు, అనుభవాలు చెప్పిస్తాం. దాదాపు ఇంకా కొంతమంది వక్తలు వచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తాం. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఆ రోజు శోభాయాత్ర మరి తల మీద పెట్టుకొని పెద్ద బాబా మూర్తిని గ్రామాలంతా కూడా మేళతాళంతా చక్కగా ఊరేగించి ఆ రోజు అట్లా సప్తాహం కొడుతుంది. ఇట్లా కనీసం 35 గ్రామాలు చేశాం సప్తాహం. కాబట్టి ఆ రోజు ఈరోజు సప్తాహం 35 గ్రామాలు చేసిన కారణం ఏంటంటే ప్రతి గ్రామంలో సత్య పాలన జరుగుతుంది, ప్రతి ఈ సత్సంగాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎందుకు కావాలంటే ఎందుకు వస్తారు, మనం ప్రయత్నించాలి కదా, చేయాలి కదా. అట్లా ఇంకేం చేసాము? తర్వాత ఇంకొక నామస్మరణ చేసేవాడు. 24 గంటలు బాబాకి కూడా చెప్పాడు. బాబాకి కూడా మాకేం చెప్పాడు? నామస్మరణ. సాయి సాయి అన్న నామస్మరణ సకల దోషాలు హరిస్తుంది కలియుగంలో. సాయికి ఒక శాస్త్రంగా నమస్కరిస్తే చెవులతో వెళ్ళిన పాపాలు, నోటితో వెళ్ళిన పాపం చేసిన పాపాలు పోతాయి మనం. కాబట్టి సాయి సాయి నామస్మరణ చేస్తే మనకి సకల పాపాలు, సకల దోషాలు హరించబడతాయి. కాబట్టి ఆ నామస్మరణ మనకి ఇక్కడ పోవాలి. కాబట్టి ఎందుకంటే చదువుగాని వాడికి వాళ్ళతో కూడా చక్కగా సాయి అన్న రామ ఇట్లా రామ అంత సులభం, సాయి కూడా అంత సులభం కదా. అంత సులభం ఈ నామం చేయగలరు. ఇది కూడా చూసుకుంటే వచ్చినారు. కాబట్టి ఈ నామం కూడా 24 గంటలు ప్రతి గృహంలో, కొన్ని గృహాల్లో
24 గంటలు నామస్మరణ చేసిన మరుసటి రోజు మరి పూజ భజన సత్సంగం అని అంటే 2 రోజుల కార్యక్రమం. అంటే 2 రోజులు పూర్తిగా బాబా స్మరణలో బాబా చింతనలో, అట్లా సప్తాహాలు 7 రోజులు 8 రోజులు బాబా చింతనలు బాబా